హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. విమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్కు స్వాగతం. ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సాధారణంగా లోకంలో ఇలా అంటూ ఉంటారు, స్త్రీ అంటే ఆకాశంలో సగమని. మరి ఆకాశంలో సగం అంటే మేఘాలు కూడా సగమై ఉండాలి కదా. అదేనండి, మేఘం అంటే క్లౌడ్. ఇప్పుడు టెక్నాలజీ అంతా మేఘాల్లోనే నడుస్తుంది కదా. గూగుల్ క్లౌడ్, అమెజాన్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఈ క్లౌడ్స్ నుంచే ఎన్నో సర్వీసులన్నీ యాక్సెస్ చేస్తున్నాం, ఎన్నెన్నో రకాల యాప్స్ని వాడేస్తున్నాం. మరి ఆకాశంలో సగమని భావించే స్త్రీకి క్లౌడ్లోని యాప్స్లో కూడా వాటా, డేటా ఉండాలి కదా. ఎస్, ఉంది. ఇప్పుడు మహిళల కోసమే అంకితమైన యాప్స్ వేల సంఖ్యలో ఉన్నాయి. టెక్నాలజీని స్త్రీల కోసం ఉపయోగిస్తే దాన్ని ఫెమ్టెక్ అంటారు. మరి ఈ విమెన్స్ డే సందర్భంగా కొన్ని ఫెమ్టెక్ యాప్స్ గురించి మాట్లాడుకుందామా? ఇటు ఇంటికి దీపమైన ఇల్లాలిగా, అటు ఆలనా పాలన చూసే అమ్మగా స్త్రీ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది. ఉద్యోగాల్లో సైతం స్త్రీలు వేగంగా దూసుకుపోతున్న ఈ కాలంలో వారి బాధ్యతలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఇన్ని విధాలుగా శ్రమిస్తున్న స్త్రీకి శక్తినిచ్చే యాప్స్ ఏవి సమర్థంగా జీవిత ధర్మాలు నెరవేర్చడంలో ఈ సాఫ్ట్వేర్ టూల్స్ ఎంతవరకు సహాయపడుతున్నాయి? ఇది తెలుసుకోవాలంటే కొన్ని ఎంపవర్మెంట్ యాప్స్ని పరిచయం చేసుకోవాల్సిందే. విమెన్ ఎంపవర్మెంట్ ఈ మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. స్త్రీ శక్తి స్వరూపిణి అంటారు. ఆమెకి వేరే వాళ్ళు శక్తినిచ్చేదేంటి అని కొట్టిపారేయలేం. అసలు స్త్రీ శరీరమే ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. జీవన గమనంలో అది అనేక దశల్ని, మార్పుల్ని ఎదుర్కొంటుంది. దాన్ని శక్తిమంతంగా నిలిపి ఉంచుకోవడం అంటే కత్తె మీద సామే. అందుకే స్త్రీ ఆరోగ్యానికి సపోర్ట్ గా నిలిచే యాప్స్ ఎంతో అవసరం. అసలు శక్తి అంటే అది శారీరకం మాత్రమే కాదు, మానసికం కూడా. స్త్రీ తన శక్తిని పెంచుకునేందుకు అటు శారీరకంగా కానీ ఇటు మానసికంగా కానీ ఉపయోగపడే ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఫిట్నెస్ యాప్స్, యోగా యాప్స్, సందేహాలు తీర్చే కౌన్సిలింగ్ యాప్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ యాప్స్, ఇలా చాలా ఉన్నాయి. టాప్ యాప్స్ మాటకొస్తే ముందుగా బెల్లే హెల్త్ గురించి చెప్పుకోవాలి. ఇది స్త్రీ శరీరానికి ఒక గైడ్ లాంటిది. మహిళల బయాలజీని బాగా అర్థం చేసుకోవడంలో బెల్లే హెల్త్ యాప్ 2025లో నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. నిజానికి మహిళల కోసం ఉద్దేశించిన పీరియడ్ ట్రాకర్ యాప్స్ చాలానే ఉంటాయి, కానీ ఇది అలాంటిది కాదు. ఇది ఒక మైండ్ బాడీ టూల్ బాక్స్ లాంటిది. ఇక బ్రెత్ వర్క్ అనేది మరో మంచి యాప్. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం ఎలా అన్నది నేర్పిస్తుంది ఈ యాప్. జర్నలింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. PMS టైంలో కలిగే చిరాకుల్ని, బాధల్ని తగ్గించుకుని మనసుని తేలికపరచుకోవడానికి స్పెషల్ ప్రాంప్ట్స్ ఇస్తుంది ఈ యాప్. కొంతమంది స్త్రీలకి పీరియడ్స్ ముందు ఎమోషనల్ ఇబ్బందులుంటాయి. దీన్నే PMDD అంటారు. వాటిని ఎలా డీల్ చేయాలో ఇందులో కోర్సులు కూడా ఉన్నాయి. ఫించ్ అండ్ క్వెబుల్ యాప్స్ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. మెంటల్ హెల్త్ కోసం ఉపయోగపడే యాప్స్ ఇవి. మానసిక ఆరోగ్యం అనేదాన్ని కొందరు అస్సలు సీరియస్గా తీసుకోరు. అదో పెద్ద బోర్ వ్యవహారం అనుకుంటారు. కానీ అలాంటి వారికి ఆసక్తి కలిగిస్తూ సెల్ఫ్ కేర్ అనేదాన్ని ఒక గేమ్ లాగా మార్చేసిన యాప్స్ ఇవి. ఉదాహరణకి ఫించ్ యాప్ ఉందనుకోండి. ఇందులో మీరు ఒక చిన్న పక్షిని పెంచుకోవాలి. మీరు కరెక్ట్గా ఉంటేనే అక్కడ పక్షి సరిగ్గా పెరుగుతుంది. ఉదాహరణకి మీరు టైంకి నీళ్లు తాగడం, బ్రష్ చేయడం లాంటి చిన్న చిన్న పనులు కరెక్ట్గా చేస్తేనే ఆ పక్షి పెరుగుతుంది. ముఖ్యంగా ADHD లాంటి స్త్రీ సమస్యలకి ఈ యాప్ మంచి పరిష్కారం అంటున్నారు. మహిళలు బాగా వాడుతున్న మరో మంచి యాప్ క్వెబుల్. ఇందులో సేఫ్ ప్లేస్, వరీ బాక్స్ లాంటి పేర్లతో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. భయాల్ని పక్కన పడేసి మానసికంగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఇస్తాయి ఇవి. ఇక యోగా, ఫిట్నెస్ ఇష్టపడే స్త్రీలకి కూడా మంచి యాప్స్ ఎన్నో ఉన్నాయి. జిమ్కి వెళ్లే టైం లేని వాళ్ళకి ఈ యాప్స్ వరాలని చెప్పొచ్చు. ఉదాహరణకి గ్లో యాప్ ఉంది. ఇందులో వేల సంఖ్యలో క్లాసులు జరుగుతుంటాయి. ఈ లైవ్ క్లాసెస్ ఫీచర్ వల్ల మనం ఇంట్లోనే ఉన్నప్పటికీ ఒక యోగా స్టూడియోలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక డౌన్ డాగ్ అనేది కూడా మరో ఇంట్రెస్టింగ్ యాప్. ఒకే రకమైన యోగా చేస్తే బోర్ కొడుతుంది కదా. అందుకే ఇది AIని వాడి ప్రతిరోజు కొత్త కొత్త యోగా సీక్వెన్స్లని క్రియేట్ చేస్తుంది ఈ యాప్. యోగా ఇంటర్నేషనల్ అనే మరో యాప్ ఉంది. ఇది బేసిక్ యోగా కాదు, కాస్త అడ్వాన్స్డ్ గా యోగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం దీన్ని డిజైన్ చేశారు.
ఈ యాప్స్లో కొన్నిటికి నెల నెల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే యాప్స్ వాడి ప్రయోజనం పొందినప్పుడు ఆ ప్రైస్ అంత ఇబ్బందిగా అనిపించదు. విమెన్ యాప్స్లో టాప్ లిస్టులు చూస్తే మరికొన్ని యాప్స్ కూడా ప్రముఖంగా కనిపిస్తాయి. కేవలం పీరియడ్ ట్రాకర్స్గా మాత్రమే మిగిలిపోకుండా హార్మోన్లు, మూడ్, మెంటల్ హెల్త్ అన్నిటినీ కలిపి చూసే యాప్స్ టాప్ ర్యాంకుల్లోకి వస్తున్నాయి. ఉదాహరణకి ఫ్లో, క్లూ అనే 2 యాప్స్ ఇప్పుడు టాప్లో ఉన్నాయి. ఫ్లో యాప్ని 38 కోట్ల మంది వాడుతున్నారు. AI బేస్డ్ పీరియడ్ సైకిల్ ట్రాకర్ ఇది. పీరియడ్స్, ఓవ్యులేషన్, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అన్నిటినీ కరెక్ట్గా చెబుతుంది. ఇక క్లూ అనేది ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చే ఫుల్ సైంటిఫిక్ యాప్. ఇది కూడా ఆడవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 2026లో చాలా ఫేమస్ అయిన మరో యాప్ మూడీ మంత్. హార్మోన్ల మార్పుల వల్ల స్త్రీ శరీరంలో మూడ్, ఎనర్జీ లెవెల్స్ ఎలా మారుతున్నాయో ఇది ట్రాక్ చేసి పర్సనల్ సలహాలు ఇస్తుంది. ఇలాగే మూడ్ లిఫ్ట్, హెడ్ స్పేస్ కూడా మంచి యాప్స్. మూడ్ లిఫ్ట్ అనేది మనం టెన్షన్ పడుతున్నప్పుడు, నెగటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు 60 సెకండ్ల లోపు మనసుని కుదుటపరిచే AI పవర్డ్ యాప్. ఇక హెడ్ స్పేస్ అనేది నెంబర్ 1 మెడిటేషన్ యాప్. నేచురల్ సైకిల్స్ అనేది మరో విమెన్ యాప్. హార్మోన్ల మందులు వాడకుండా కేవలం బాడీ టెంపరేచర్ ద్వారా బర్త్ కంట్రోల్ ని ప్లాన్ చేసే యాప్ ఇది. FDA వల్ల గుర్తింపు పొందిన ఈ యాప్ కి కూడా ఎంతో ఆదరణ ఉంది. చూసారుగా ఆడవారి ఆరోగ్య రక్షణ కోసం ఎన్ని యాప్స్ ఉన్నాయో. 2026లో ఈ ఫేమ్ టెక్ మరింతగా పెరగబోతుంది. మెనోపాజ్, గట్ హెల్త్ ని ట్రాక్ చేసే యాప్స్ కూడా ఈ ఏడాది చాలా రాబోతున్నాయని అంటున్నారు. అవసరానికి తగిన యాప్ డౌన్లోడ్ చేసుకుని కరెక్ట్ గా వాడితే లైఫ్ బెటర్ అవడం ఖాయమంటున్నారు వీటిని వాడుతున్న మహిళలు. స్త్రీ అంటే శక్తి, సహనం మాత్రమే కాదు, అందం కూడా. సౌందర్యానికి ప్రతిరూపం స్త్రీయే. ఈ విషయం ఎవరైనా ఒప్పుకోక తప్పదు. అయితే బ్యూటీ పరంగా స్త్రీల కోసం ఏ యాప్స్ ఉన్నాయి? బ్యూటీ అంటే మేకప్ మాత్రమే కాదండి. డ్రెస్సెస్, విమెన్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా స్త్రీ అందంలో భాగాలే. అసలు ఆడవారికే ప్రత్యేకమైన షాపింగ్ వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ బ్యాగ్ విషయమే తీసుకోండి. ఇది విమెన్ యాక్సెసరీస్గా తిరుగులేని గుర్తింపు పొందింది. అఫ్ కోర్స్ మగవాళ్ళ కోసం కూడా పర్సులు, హ్యాండ్ బ్యాగులు తయారవుతాయి. కానీ విమెన్ హ్యాండ్ బ్యాగ్స్లో ఉన్నంత వెరైటీ మరెక్కడా ఉండదు. అసలు విమెన్ యాక్సెసరీస్ అన్నీ స్పెషలే. అందుకే ఆడవారు చేసే షాపింగ్ ఓ ప్రత్యేకమైన విషయం. సో మహిళల కోసమే ఉద్దేశించిన కొన్ని షాపింగ్ యాప్స్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆడవారికి మేకప్ అన్న ఇష్టమే, షాపింగ్ అన్న ఇష్టమే అని అంటారు. ఇప్పుడు టెక్నాలజీ ఈ ఇష్టాల్ని, సరదాల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తోంది. ఈ కాలంలో ఆన్లైన్ షాపింగ్ చేయడం అంటే కేవలం వెబ్సైట్లోనూ, యాప్లోనూ ఇమేజ్ చూసి గుడ్డిగా ఆర్డర్ చేసేయడం కాదు. ఆ కొనబోయే వస్తువు మనకి కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో ముందే తెలుసుకోవాలి. అలా చెక్ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో వచ్చేసింది. దీన్నే ట్రై ఆన్ అంటారు. పైగా AI వచ్చాక ఈ ట్రై ఆన్ అనేది మరింత ఈజీ అయింది. ఇంతేకాదు, ఒక వస్తువు కొనేటప్పుడు ఆల్రెడీ అదే వస్తువుని కొన్ని ఇతరుల అభిప్రాయాల్ని తెలుసుకొని అప్పుడు మాత్రమే కొనాలో వద్దో డిసైడ్ చేసుకుంటున్నారు జనం. సోషల్ షాపింగ్ అంటాం. ఇప్పుడు ఆడవారి షాపింగ్ రంగంలో సోషల్ షాపింగ్, AI ట్రై ఆన్ అనేవి తాజా ట్రెండ్స్గా చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఇప్పుడు మన ఫోనే ఒక బ్యూటీ పార్లర్, ఒక మాల్ కూడా. ముఖ్యంగా AI వచ్చాక ఆ టూల్స్ వాడి ప్రతిదీ ప్రాక్టికల్గా చూసుకోగలుగుతున్నారు. ముఖానికి ఏ రంగు లిప్స్టిక్ బాగుంటుంది, ఏ డ్రెస్ నప్పుతుంది అనేవి ఇప్పుడు చిటికెలు తెలుసుకోవచ్చు. అలా ఉపయోగపడే యాప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. ముందుగా నైకా, పర్పుల్ అనే యాప్స్ గురించి చెప్పుకోవాలి. భారతదేశంలో బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది నైకా. 2025 నాటికి సుమారు 1.7 కోట్ల మంది ఈ యాప్ని వాడుతున్నారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇందులో వర్చువల్ మేకోవర్ అనే AI ఫీచర్ ఉంది. దీని ద్వారా స్త్రీ తన స్కిన్ టోన్కి ఏ ఫౌండేషన్ మ్యాచ్ అవుతుందో లేదా ఏ లిప్స్టిక్ సెట్ అవుతుందో ముందే ట్రై చేసి చూడొచ్చు. అంటే కొన్నాక అయ్యో సరిపోలేదే అని బాధపడాల్సిన పని ఉండదు. డబ్బు వేస్ట్ అవ్వదు. నైకాలో దొరికేవన్నీ నేరుగా బ్రాండ్ల నుంచే వస్తాయి కాబట్టి క్వాలిటీ విషయంలో జనం దీన్ని నమ్ముతారు. ఇక పర్పుల్, ఇది కూడా ఈ మధ్య ఫేమస్ అవుతోంది. ముఖ్యంగా చిన్న చిన్న ఊళ్లలో ఉండే మహిళలకి తక్కువ ధరలో మంచి బ్రాండ్స్ లభించాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇక ఇంటర్నేషనల్ షాపింగ్ మాటకొస్తే ముఖ్యంగా సెఫోరా, ఇప్సీ అనే యాప్స్ గురించి చెప్పుకోవాలి. ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా షాపింగ్ ట్రెండ్స్గా మారుతున్నాయి. సెఫోరా యాప్ ఒక మ్యాజిక్ లాంటిది.
మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువుని స్కాన్ చేస్తే చాలు, దాని గురించి వేరే కస్టమర్లు ఏమనుకుంటున్నారో రివ్యూలు అక్కడే మీ ఫోన్లో కనిపిస్తాయి. ఇక ఇప్సీ, ఇది సబ్స్క్రిప్షన్ మోడల్ మీద పనిచేస్తుంది. అంటే నెలకు కొంత అమౌంట్ కట్టాలి. మీకు నచ్చే బ్యూటీ ప్రొడక్ట్స్ని వాళ్లే ఒక క్యూట్ బ్యాగ్లో పెట్టి పంపిస్తారు. కొత్త కొత్త బ్రాండ్స్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇది నచ్చుతోంది. ఇక అర్బన్ కంపెనీ వాళ్ళు బ్యూటీ పార్లర్ని మీ ఇంటికి పంపిస్తా అంటూ మహిళల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆఫీస్ పనులతోనో ఇంటి పనులతోనో బిజీగా ఉండి పార్లర్కి వెళ్లే టైం లేని మహిళలకి అర్బన్ కంపెనీ ఈ వెసులుబాటు కల్పిస్తోంది. వ్యాక్సింగ్, ఫేషియల్, మెనిక్యూర్ ఇలా ఏదైనా సరే ఒక క్లిక్ చేస్తే చాలు, బ్యూటీషియన్లు మీ ఇంటికే వస్తారు. మీ అందాన్ని పెంచి వెళ్తారు. వీళ్ళు సింగిల్ యూజ్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడతారు. శానిటైజేషన్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కాబట్టి చాలామంది ఇది ఖరీదైనదే అయినా ఈ సర్వీస్ని ఇష్టపడుతున్నారు. మొత్తం మీద బ్యూటీ అండ్ షాపింగ్ విషయాల్లో బెస్ట్ యాప్స్ మాటకొస్తే ఇండియాలో ఫ్యాషన్ విషయంలో మింత్రా టాప్లో ఉంది. ఇక బ్యూటీ కాస్మెటిక్ విషయంలో నైకా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక బడ్జెట్ ధరలో మేకప్ కిట్లు కొనుక్కోవాలంటే పర్పుల్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇందులో ఇప్పుడు ఏఐ బ్యూటీ అసిస్టెంట్ కూడా ఉంటోంది. ఇవి కాకుండా అంతర్జాతీయంగా చూస్తే డీపాప్, జలాండో కూడా చెప్పుకోదగినవి. డీపాప్ యాప్ ద్వారా వింటేజ్ దుస్తుల్ని, పాత డ్రెస్సుల్ని రీసేల్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యూత్ ఎక్కువగా వాడుతున్న యాప్ ఇది. ఇందులో మహిళలకి ప్రత్యేక విభాగం ఉంది. ఇక జలాండో అయితే యూరోప్ మొత్తం మీద పెద్ద ఫ్యాషన్ యాప్ అని చెప్పాలి. ఇందులో కూడా మహిళలకి ఎంతో ప్రాధాన్యం ఉంది. పర్సనల్ స్టైలిస్ట్ సలహాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. చూసారా, స్త్రీల అందం కోసం, షాపింగ్ అవసరాల కోసం టెక్నాలజీ ఎన్ని రకాలుగా పనిచేస్తోందో. వనిత, లత, కవిత ఈ 3 బంధం లేకుండా నిలవలేవు అని అంటూ ఉంటారు. అవును, స్త్రీ లేనిదే బంధం లేదు, బంధం లేనిదే స్త్రీ లేదు. కూతురిగా, చెల్లెలిగా, భార్యగా, కోడలిగా, తల్లిగా స్త్రీ ఎన్నెన్నో రూపాలు ధరిస్తుంది. ఒక్కో దశలో ఒక్కో మైండ్ సెట్, ఒక్కో దశలో ఒక్కో అవసరం స్త్రీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. మరి ఈ మల్టీ ఫేస్డ్ మహిళా జీవితంలో రిలేషన్స్ పరంగా యాప్స్ ఆమెకి ఎలా హెల్ప్ చేస్తున్నాయి? ప్రేమ నుంచి మ్యారేజ్ వరకు, ప్రెగ్నెన్సీ నుంచి పేరెంటింగ్ వరకు స్త్రీకి తోడుగా నీడగా నిలబడే యాప్స్ ఉన్నాయి. ఎస్, చాలానే ఉన్నాయి. మ్యాట్రిమోనియల్ యాప్స్, ప్రెగ్నెన్సీ కేర్ యాప్స్, పేరెంటింగ్ యాప్స్, ఇలా ఇప్పుడు ఎన్నో యాప్స్ ఉన్నాయి. మరి వాటిలో టాప్ పాపులర్ యాప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళ జీవితంలో ప్రతి దశలోనూ ఒక గొప్ప బంధం ప్రముఖంగా కనిపిస్తుంది. ఓ గొప్ప బాధ్యత కూడా దాంతో పెనవేసుకుని ఉంటుంది. మరి స్త్రీ తన బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి, బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడానికి యాప్స్ ఎంతగానో హెల్ప్ చేస్తున్నాయి. రిలేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట మ్యాట్రిమోనీ యాప్స్ గురించి మాట్లాడుకోవాలి. భారత్ మ్యాట్రిమోనీ, షాదీ.com ఇలాంటి పాపులర్ యాప్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే వీటిని వాడేందుకు ఒకప్పుడు చాలామంది ఇష్టం చూపేవారు కాదు. ఎందుకంటే అపరిచితుల విషయంలో చాలా భయాలుంటాయి. అలాంటి భయం ఉండడం మంచిదే. జాగ్రత్తలు ఎప్పుడూ అవసరమే. అందుకే ఇప్పుడు ఈ యాప్స్లో సేఫ్టీ ఫీచర్లు బాగా పెంచారు. సెక్యూర్ కనెక్ట్ అని అంటున్నారు. సెక్యూర్ కనెక్ట్ వల్ల లాభం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్లో మహిళలు తమ ఫోన్ నెంబర్ అవతలి వ్యక్తికి తెలియజేయకుండానే వారి గురించి తెలుసుకోవచ్చు. తమ ఐడెంటిటీ బయటపడకుండానే వాయిస్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు. మహిళల భద్రతకి ఇది ఎంతో అవసరం. అయితే అస్తిత్వం బయటపడకుండా ఉండే ఈ ఎనానిమిటీ అనే సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్న మహిళలు లేకపోలేదు. ఏదేమైనా మహిళలకి భద్రత అవసరం కాబట్టి ఇలాంటి ఫీచర్స్ మ్యాట్రిమోనియల్ యాప్స్లో తప్పనిసరి. ఇక డేటింగ్ యాప్స్. డేటింగ్ అనేది మన సంస్కృతి కాదు. అయితే నేటి యువత అటువైపు చూస్తున్నారు. అయితే యాప్ ఏదైనా భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఎప్పుడూ మొదటి ఇంపార్టెన్స్ మహిళల భద్రతకే. డేటింగ్ యాప్స్లో కూడా మహిళలే మొదట మెసేజ్ చేయాలి అని రూల్ ఉంటోంది. రిలేషన్ యాప్స్లో ప్రమాదాలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఏఐ వచ్చాక చాలామంది ఫేక్ ప్రొఫైల్స్ వాడి మోసాలు ఈజీగా చేస్తున్నారు. అందుకే అలాంటి వాటిని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసే ఫీచర్స్ని ఈ యాప్స్లో బలోపేతం చేస్తున్నారు. ఇక అశ్లీల చిత్రాలు బ్లాక్ చేసే ఫీచర్ కూడా ఈ యాప్స్తో తప్పనిసరిగా ఉంటోంది. మొత్తం మీద మల్టీ లేయర్ వెరిఫికేషన్, ఏఐ మానిటరింగ్ లాంటి సౌకర్యాలతో ఇప్పుడు మ్యాట్రిమోనియల్ యాప్స్ కూడా భద్రతని పెంచుకుంటున్నాయి. వివాహం సరే, ఆ తర్వాత మహిళ జీవితం పూర్తిగా మరో విధంగా మారిపోతుంది. ముఖ్యంగా గర్భం దాల్చాక ప్రెగ్నెన్సీ ట్రాకర్స్తో అవసరం పడుతుంది. నిజానికి ఆ సమయంలో మహిళకి అందరి తోడ్పాటు అవసరం. ఇంటిలోని మనుషులతో పాటు ఒక్కోసారి మనుషుల్ని మించి కూడా మహిళకి తోడుగా ఉండేవి ఉంటున్నవి యాప్సే అని చెప్పక తప్పదు.
బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి పుట్టే వరకు, పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు ఈ యాప్స్ ఇచ్చే సలహాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయి. గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ మనసులో ఎన్నో సందేహాలు, కాస్త భయం ఉండడం సహజం. అలాంటి టైంలో ఈ యాప్స్ మంచి గైడుల్లాగా పనిచేస్తాయి. ఉదాహరణకి బేబీ సెంటర్, ఓవియా అనే యాప్స్ తీసుకోండి. ఇవి వారం వారం లోపల బిడ్డ ఎలా ఎదుగుతుందో చాలా క్యూట్గా చూపిస్తాయి. బిడ్డ సైజుని నిమ్మకాయతోనో లేదా పుచ్చకాయతోనో పోల్చి చెప్పడం వల్ల ఇది చూసే వాళ్ళకి చాలా సరదాగా అనిపిస్తుంది. ఇక ఓవియా హెల్త్ సూట్ అయితే ఒక కంప్లీట్ యాప్ అని చెప్పాలి. ఇందులో 3 రకాల యాప్స్ ఉంటాయి. గర్భం దాల్చడానికి సంబంధించిన ఫెర్టిలిటీ యాప్, ప్రెగ్నెన్సీ టైంలో హెల్ప్ చేసే యాప్, బిడ్డ పుట్టిన తర్వాత కేర్ తీసుకోవడానికి పేరెంటింగ్ యాప్. ది బర్తింగ్ సోల్ అనే మరో యాప్ ఉంది. ఇది కేవలం హెల్త్ గురించే కాకుండా మహిళల మానసిక, ఆధ్యాత్మిక స్థితి మీద కూడా ఫోకస్ పెడుతుంది. ఇందులో ప్రెగ్నెన్సీ యోగాతో పాటు ప్రసవ సమయంలో భయం పోగొట్టే హిప్నో బర్తింగ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. పేనట్ అనే మరో యాప్ ఉంది. ఇది తల్లుల కోసమే ప్రత్యేకించిన ఒక నెట్వర్క్. ఇది చూడ్డానికి రిలేషన్షిప్ యాప్లా ఉంటుంది, కానీ ఇక్కడ మహిళలు వెతికేది పార్ట్నర్ కోసం కాదు, స్నేహితుల కోసం. తనలాగే తల్లై దాదాపు తన స్థితిలోనే ఉన్న తోటి మహిళల కోసం. అలాంటి వారంతా ఇక్కడ ఉంటారు. నచ్చిన వారితో స్నేహం చేసి మాట కలపవచ్చు. ఎందుకిదంతా అంటే అవసరమే. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది మహిళలు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు తమ చుట్టుపక్కల ఉండే తమలాంటి తల్లులతో మాట్లాడితే సందేహాలు తీరుతాయి, భయాలు తగ్గుతాయి. తమ భావాలు, అనుభవాలు పంచుకుంటే ధైర్యంగా ఉంటుంది. అందుకోసమే ఈ పీనట్ యాప్ ఉన్నది. ఒకవేళ ఇబ్బందికరమైన ఏదైనా పర్సనల్ డౌట్ అడగాలంటే సిగ్గుపడాల్సిన పని లేదు. ఇందులో ఈ కాగ్నిటివ్ మోడ్ అనే ఫీచర్ కూడా ఉంది. అంటే మన పేరు, ఐడెంటిటీ బయటపడకుండానే మన డౌట్ అడిగి తీర్చుకోవచ్చు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకి బాగా హెల్ప్ చేసే మరో యాప్ ద బంప్. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ ఎదుగుదలని పండ్ల పరిమాణంతో పోల్చి చూపిస్తూ రోజువారీ టిప్స్ ఇస్తుంటుంది. ఇక హకిల్బెర్రీ యాప్. కొత్తగా తల్లులైన వాళ్ళకి పిల్లల నిద్ర అనేది పెద్ద సమస్య. ఈ యాప్ స్వీట్ స్పాట్ అనే ఫీచర్ని అందిస్తుంది. దీని ద్వారా బిడ్డ ఎప్పుడు నిద్రపోవాలో ముందే గెస్ చేయవచ్చు. టినీపాల్ అనే మరో యాప్ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తాజాగా 2026లో బాగా పేరు తెచ్చుకున్న యాప్ ఇది. దీనిని పేరెంటింగ్ కోచ్ ఇన్ యువర్ పాకెట్ అని అంటున్నారు. బేబీ ఫీడింగ్ నుంచి బేబీ బిహేవియర్ వరకు ఎన్నో విషయాల్ని ఈ యాప్లో ట్రాక్ చేయవచ్చు. మొత్తం మీద టెక్నాలజీ స్త్రీకి వివిధ దశల్లో తోడుగా ఉంటూ ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తోందని ఈ యాప్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. స్త్రీ శక్తి గురించి మనం ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు, కానీ ఆమె భద్రత విషయంలో మాత్రం ఎప్పుడూ అలర్ట్గా ఉండాల్సిందే. అసలు మహిళల రక్షణ అనేది కేవలం ఆ మహిళల కుటుంబాల బాధ్యత మాత్రమే కాదు, సమాజంలో మన అందరి బాధ్యత కూడా. అందుకే ఇప్పుడు మన ప్రభుత్వాలే కాదు, కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా మహిళల కోసం కొన్ని స్మార్ట్ యాప్స్ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇవన్నీ స్త్రీలకు భద్రతాపరమైన ఫీచర్స్ అందిస్తున్నాయి. ఒకప్పుడు ఆపద వస్తే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఫోన్ని ఒక్కసారి షేక్ చేసినా చాలు, చిన్న వాయిస్ కమాండ్ ఇచ్చినా చాలు, పోలీసులు నిమిషాల్లో అక్కడికి రాగలుగుతారు. టెక్నాలజీ అనేది ఇప్పుడు మహిళలకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచింది. సో మహిళల్ని కాపాడే కొన్ని ప్రొటెక్షన్ యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన శక్తి యాప్ ఒక పెద్ద విప్లవం అని చెప్పాలి. ఇది కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే కాదు, ఆపదలో ఉన్న ప్రతి మహిళకి ఇది ఒక అన్నలా, తమ్ముడిలా అండగా నిలుస్తోంది. 2025 మే నాటికే ఈ యాప్ను సుమారు 1.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారంటే దీని మీద ప్రజలకు ఎంతటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంట్లో మహిళలకి రక్షణ ఇచ్చే ఎన్నో ఫీచర్లున్నాయి. ఉదాహరణకి SOS బటన్. ఒక మహిళ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ బటన్ నొక్కితే చాలు, క్షణాల్లో ఆమె ఉన్న లొకేషన్ వివరాలు పోలీస్ కంట్రోల్ రూమ్ కి చేరుతాయి, రక్షణ లభిస్తుంది. లైవ్ రికార్డింగ్ అనేది సాక్ష్యం అందించే మరో మంచి ఫీచర్. ఇది కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, బటన్ నొక్కితే వెంటనే మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో రికార్డ్ చేస్తుంది. 10 సెకండ్ల ఆడియో ఇంకా వీడియోని భద్రపరుస్తుంది. ఈ వివరాలు నిందితుల్ని పట్టుకోవడానికి, కోర్టులో సాక్ష్యంగా చూపడానికి ఉపయోగపడతాయి. విమెన్ ప్రొటెక్షన్ యాప్స్ లో హ్యాండ్ జెస్చర్ అనేది మరో మంచి ఫీచర్. ఏదైనా ప్రమాదం జరిగి
కంగారులో ఉన్నప్పుడు స్క్రీన్ మీద బటన్ వెతికి నొక్కడం కష్టం కావచ్చు. అలాంటి సమయాల్లో ఫోన్ని షేక్ చేసినా చాలు, అలర్ట్ వెళ్లిపోతుంది. చేరాల్సిన చోటికి సమాచారం చేరిపోతుంది. సేఫ్ ట్రావెల్ అనేది మరో మంచి ఫీచర్. ఒక మహిళ ఒంటరిగా ఆటోలోనో లేదా క్యాబ్లోనో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఫీచర్ను ఆన్ చేసుకుంటే చాలు, పోలీసులు ఆ ప్రయాణాన్ని ట్రాక్ చేస్తారు. ఒకవేళ డ్రైవర్ వెళ్లాల్సిన రూట్ మార్చి వేరే దారిలోకి వెళ్తే వెంటనే పోలీసులకి ఆటోమేటిక్గా అలర్ట్ వెళ్తుంది. మహిళల రక్షణ కోసం కేవలం మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన యాప్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని చూద్దాం. మొదటిగా మై సేఫ్టీ పిన్ గురించి చెప్పుకోవాలి. ఈ యాప్ చాలా పాపులర్. మనం ఒక ఏరియాలోకి వెళ్తే అసలు ఆ ఏరియా ఎంత సురక్షితమో ముందుగానే తెలియజేస్తుంది. అక్కడ లైటింగ్ ఎలా ఉంది, జనసంచారం ఉందా లేదా, ఇలాంటి విషయాల్ని బట్టి ఆ ప్రాంతానికి ఒక సేఫ్టీ స్కోర్ ఇస్తుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లే మహిళలకి ఈ యాప్ ఒక దిక్సూచి లాంటిదని చెప్పొచ్చు. యుఆర్ సేఫ్ అనే మరో పాపులర్ యాప్ ఉంది. 2026లో అత్యధిక రేటింగ్ పొందిన యాప్ ఇది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఫోన్ని టచ్ చేయకుండానే వాయిస్ కమాండ్తో SOS అలర్ట్ ని యాక్టివ్ చేయొచ్చు. ఇది నేరుగా ప్రొటెక్షన్ సెల్ కి కనెక్ట్ అవుతుంది. మన దేశంలో అయితే 100 నెంబర్కి లేదా ఇంటర్నేషనల్ గా అయితే 911 నెంబర్కి కనెక్ట్ అవుతుందన్నమాట. వండర్ సేఫ్ అనే మరో యాప్ ఉంది. ఇది ఒక సేఫ్ ట్రావెల్ లాంటి యాపే, కాకపోతే ఇది ఇంటర్నేషనల్. వివిధ దేశాల్లో ఒంటరిగా ప్రయాణించే ట్రావెలర్స్ కి అద్భుతంగా ఉపయోగపడే యాప్ ఇది. ఇందులో జెనీ అనే వర్చువల్ అసిస్టెంట్ ఉంటుంది. తెలియని ప్రాంతాల్లో మీరు వెళ్తున్నప్పుడు ఆ ఏరియా ప్రమాదకరం అనిపిస్తే యాప్లోని జెన్నీ మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తుంది. హోలీ కార్డ్ అనే మరో యాప్ ఉంది. ఇది యూకేలో పాపులర్. ఫోన్ని షేక్ చేస్తే చాలు అలర్ట్ పంపుతుంది, మహిళల్ని కాపాడుతుంది. బీ సేఫ్ అనేది మరో ప్రొటెక్షన్ యాప్. ఇందులో వాయిస్ యాక్టివేటెడ్ SOS ఫీచర్ ఉంది. ఆపదలో ఉన్నప్పుడు ఒక కోడ్ వర్డ్ చెబితే చాలు పోలీసులకి సిగ్నల్ వెళ్తుంది. ఇక నూన్ లైట్ అనే మరో పాపులర్ యాప్ కూడా ఉంది. ఒక్కో ప్రయాణంలో కొన్నిసార్లు ప్రమాదమేమీ జరగకపోయినా జరుగుతుందేమో అనే అనుమానం వస్తుంటుంది. అలా ఎప్పుడైనా భయంగా, అనుమానంగా అనిపించిందనుకోండి, వెంటనే ఈ యాప్లోని బటన్ నొక్కాలి. వెంటనే పోలీసులు అలర్ట్ అవుతారు. మీ ట్రావెల్ మీద ఓ కన్నేసుంచుతారు. అదృష్టవశాత్తు ఏ ప్రమాదం లేకుండా మీరు సురక్షితంగా ఇంటికి చేరిపోయారనుకోండి, అప్పుడు మీరు ఒక పిన్ ఎంటర్ చేయాలి. అంటే ప్రమాదమేమీ లేదు, క్షేమం అని చెప్పడం అన్నమాట. అప్పుడు పోలీసులు విషయం తెలుసుకుని రిలాక్స్ అవుతారు. అయితే బటన్ నొక్కాక ఎంతసేపైనా మీరు పిన్ ఎంటర్ చేయలేదనుకోండి, మీరు డేంజర్లో ఉన్నారని భావించి పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు. మీరు ప్రమాదంలో ఉంటే కాపాడతారు. మొత్తం మీద లోకల్గా, గ్లోబల్గా సేఫ్టీ యాప్స్, ప్రొటెక్షన్ యాప్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇవన్నీ మహిళలకే ప్రత్యేకమని చెప్పలేం, కానీ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నది మాత్రం మహిళలే. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా వీటిని ఎక్కువగా వాడుతున్నారు. చాలా మంది టెక్నాలజీని విమర్శిస్తూ ఉంటారు, కానీ నిజానికి గతంతో పోల్చితే టెక్నాలజీ వల్ల సేఫ్టీ కూడా పెరిగింది. ప్రొటెక్షన్ యాప్స్ అనేవి మన పక్కనే ఉంటూ అడుగడుగునా సలహాలిస్తూ అలర్ట్ చేస్తూ మహిళల్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుంటున్నాయని చెప్పక తప్పదు. చూశారు కదా, టెక్నాలజీయే ఇప్పుడు మహిళలకు కొండంతండ. మొదట్లో చెప్పుకున్నట్లు మహిళ అంటే ఇప్పుడు ఆకాశంలో సగం మాత్రమే కాదు, డిజిటల్ క్లౌడ్లో కూడా సగం. సో టెక్నాలజీని వాడుకుంటూ జీవితంలో వేగంగా ముందుకు సాగుతున్న మహిళలకి గుడ్ విషెస్ చెప్దాం. మీరు కూడా ఒక మహిళ అయితే విమెన్స్ డే సందర్భంగా మీ ఇష్టానికి, అవసరానికి తగిన ఒక మంచి యాప్ను ఈ రోజే మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోండి. టెక్నాలజీ ఇచ్చే సౌకర్యాల్ని అందిపుచ్చుకోండి. సరేనా? మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్లో కలుద్దాం. బై బాయ్.